ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 16వ తారీఖు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. కీర్తనలు 41వ వచనం. నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం కష్టం. ఎదురు చూడడానికి సహనం కావాలి. ఈ సద్గుణం అందరికీ ఉండదు. దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు. అది మనల్ని సంరక్షిస్తుందని తలచుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి, ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది. తనకు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు? ఈ మూలను ఇలా ఉండిపోవాల్సిందేనా? దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది. నీతిమంతుని నడకను స్థిరపరిచేది యెహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది. ఈ నడక అనే మాట దగ్గర జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని రాసుకున్నాడు. దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు ఏమాత్రం క్షేమకరం కాదు. దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు. ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం. మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు. దేవుడే మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం. మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు. కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు. కనిపెట్టడం, నాయకుణ్ణి అనుసరించడం, ఇదే శక్తిలోని రహస్యం. విధేయత చూపకుండా మనకై మనం చేయబూనుకున్నది ఏదైనా మన కాలము, బలము వృధా చేసుకునే ప్రయత్నమే. ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి. జీవితపు కెరటాలు ముందుకు సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా? అతడు ఇంక దేనికి పనికిరానట్టేనా? కాదు. ఊరక నిలుచుండి చూడడం వల్లనే జయం లభిస్తుంది. జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం 1000 రెట్లు కష్టం. నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా, గుండె జారిపోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండె నిబ్బరం కావాలి. దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని, దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి దేవుణ్ణి కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జనసందోహాలను చూస్తూ ప్రశాంతంగా, నిబ్బరంగా నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి. చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టడం అంటే నిలిచి ఎదురు చూడడం. ఇది జీవితంలో కష్టమైనప్పటికీ ఆయన చిత్తంలో ముందుకు సాగేటప్పుడు కొన్నిసార్లు దేవుడు ఒక స్థలంలో నిన్ను ఆపు చేసినప్పుడు అక్కడ ఆగి ఆయన కొరకు కనిపెట్టడం అనే ఆ గొప్ప మహా ఉత్కృష్టమైన ఆ విషయాన్ని నేర్చుకొని ఆయనతో కొనసాగే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.